వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవాలన్న టీమిండియాకు మెల్బోర్న్ టెస్ట్ కీలకం. ఎంసీజీలో టీమిండియా సమిష్టిగా రాణించాల్సిందే. కెప్టెన్ రోహిత్ శర్మ పైన భారీ అంచనాలున్నాయి. అయితే కీలక టెస్టుకు ముందు రోహిత్ శర్మ మోకాలికి దెబ్బ తగిలింది. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు హిట్ మ్యాన్ కు బాల్ తగిలింది. దీంతో వెంటనే టీమిండియా కెప్టెన్ ప్రాక్టీస్ ను వదిలేశాడు. టీమిండియా మెడికల్ స్టాఫ్ కు మోకాలి దెబ్బను చూపించాడు. ఫిజియోలు వెంటనే చికిత్స అందించారు. దెబ్బ తగిలిన చోట ఐసింగ్ చేశారు. దీంతో టీమిండియాలో టెన్షన్ కనిపించింది. అయితే రోహిత్ కు పెద్ద గాయమేమీ కాలేదని తెలుస్తోంది. 4వ టెస్టుకు అందుబాటులో ఉండటం ఖాయమనే విధంగానే కథనాలు వస్తున్నాయి. నిజానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ టెస్టింగ్ టైంను ఫేస్ చేస్తున్నాడు. హిట్ మ్యాన్ అందుబాటులో లేని మ్యాచ్లో టీమిండియా గెలిచింది. కానీ రోహిత్ జట్టులో చేరాక పింక్ బాల్ టెస్ట్లో కంగుతింది. బ్రిస్బెన్ టెస్టుతోనూ పెద్దగా రాణించలేదు. కాకపోతే డ్రాతో బయటపడింది. ఆడిన 2 టెస్టుల్లోనూ రోహిత్ పెద్ద స్కోర్లేమీ చేయలేదు. ఇలా వచ్చి అలా పెవిలియన్ కు చేరాడు. పింక్ బాల్ మ్యాచ్ కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరాడు. అయితే మెల్బోర్న్లో చివరిగా ఆడిన మ్యాచ్లో మాత్రం హిట్ అయ్యాడు. 63 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆ మ్యాచ్లో టీమిండియా విక్టరీ కొట్టింది. అదే ఉత్సాహంతో రోహిత్ శర్మ ఇప్పుడు మెల్బోర్న్ టెస్ట్లో ఆడాలనుకుంటున్నాడు. ప్రస్తుతం తాను ఫామ్లో లేనన్న విషయాన్ని ఇటీవలే అంగీకరించాడు. అయితే రోహిత్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయాలా లేదంటే ఓపెనర్గా ఆడాలన్న చర్చ సాగుతోంది. గత 3 మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన పిచ్లతో పోల్చితే మెల్బోర్న్ పిచ్ బ్యాటర్స్ కు ఫేవర్ గానే ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దీంతో రోహిత్ ఓపెనర్ గా రావడమే బెటర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ చేతన్ శర్మ కూడా బ్యాటింగ్ ఆర్డర్ పై స్పందించాడు. రోహిత్ శర్మ ఓపెనర్ గానే బరిలో దిగాలన్నాడు. ఆరంభంలోని ఆసీస్ బౌలర్లపై ఒత్తిడి పెంచడానికి అవకాశం ఉంటుందన్నాడు. రోహిత్ దూకుడుగా ఆడితే మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి తగ్గుతుందన్నాడు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓపెనర్ గా ప్రమోట్ అయ్యాక రాహుల్ సైతం అదుర్స్ అనిపించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గబ్బాలో ఫైటింగ్ స్పిరిట్ చూపించాడు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో తనదిన ముద్ర వేశాడు. ఓపెనర్ రోల్ కు న్యాయం చేశాడు. ఓపికతో ఆడితే పరుగులు సాధించవచ్చని నిరూపించాడు. సహచరులకు భిన్నంగా నిలిచాడు. దీంతో మెల్బోర్న్లోనూ ఓపెనర్గా రాహుల్నే ఆడించే అవకాశాలున్నాయని కొందరు ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా మెల్బోర్న్లో రోహిత్ కెప్టెన్గా బ్యాటర్గా ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.